సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి పవర్లూమ్ మరియు అనుబంధ రంగాల కార్మికులందరికీ తెలియజేయమనగా మరి చేనేత జౌళి శాఖ అధికారులు నేతన్న బీమా పథకంలో చేరడానికి ఆగస్టు 8వ తేదీ వరకు మరి అవకాశం కల్పించడం జరిగింది. ఇట్టి అవకాశాన్ని సిరిసిల్ల పవర్లూమ్ వస్త్ర పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి పవర్లూమ్ కార్మికులు మరియు అనుబంధ రంగాల కార్మికులందరూ వినియోగించుకొని ఇంతవరకు మరి నేతన్న బీమా పథకంలో చేరని వారందరూ కూడా వెంటనే ఈ పథకంలో చేరాలని చెప్పి విజ్ఞప్తి చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఆగస్టు 8వ తేదీ వరకే ఈ పథకానికి గడువు పెట్టారు కాబట్టి వెంటనే ఇంతవరకు పథకంలో చేరని కార్మికులందరూ కూడా బీవై నగర్లోని చేనేత జౌళి శాఖ కార్యాలయానికి వెళ్ళి మరి నమోదు చేయించుకోగలరు. దీనికి కావాల్సినటువంటి పత్రాలు మీ యొక్క ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో, అదేవిధంగా ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ జిరాక్సు, నామినీకి సంబంధించిన ఆధారు, బ్యాంక్ అకౌంట్ జిరాక్సు తీసుకొని వెళ్ళగలరు. అదే మీరు ప్రస్తుతం పనిచేస్తున్న కావచ్చు, గతంలో పనిచేసిన యజమాని యొక్క ఆసామి యొక్క వివరాలు కూడా తీసుకొని వెళ్ళగలరు. వెంటనే నమోదు చేయించుకోగలరు. ఎందుకంటే ప్రభుత్వం మరి నేత కార్మికులకు సంబంధించి ఈ బీమా పథకాన్ని చేయాలని మనం కూడా అనేక సార్లు పెద్ద ఎత్తున పోరాటాలు చేసిన ఫలితంగా ప్రభుత్వం మరి ఈ పథకాన్ని తీసుకొచ్చింది. మరి ఈ పథకంలో ఇప్పటికే అనర్హులు కాకపోవడం వల్ల ఈ మధ్య కాలంలో చాలామంది కూడా ఈ పథకం వర్తించకపోవడం జరిగింది. కాబట్టి ఈ అవకాశం మనం కూడా ఇవ్వాలని చెప్పి పై అధికారులకు యూనియన్గా తెలియడం వలన అధికారులు ఈ అవకాశాన్ని ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క కార్మికుడు కూడా సద్వినియోగం చేసుకోవాలి. వెంటనే ఈరోజు రేపటి వరకే సమయం లేదు కాబట్టి జౌళి శాఖ ఆఫీస్కి వెళ్ళి సంబంధిత పత్రాలను తీసుకెళ్ళి వెంటనే నమోదు చేయించుకోవాలని చెప్పి సిఐటియు పవర్లూమ్ వర్కర్స్ యూనియన్గా విజ్ఞప్తి చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మరి థ్రిఫ్ట్ పథకానికి సంబంధించి కూడా మనకు సంబంధించి RD2 ఖాతాలలో చాలా వరకు పెండింగ్ ఉన్నాయి. 12 నెలల బకాయిలు ఉండే. దానికి సంబంధించి కూడా మనం ఈ మధ్య కాలంలో చేసినటువంటి పోరాట ఫలితంగా దాదాపు 5 నెలలకు సంబంధించి 4,65,00,000 రూపాయలు కూడా ప్రభుత్వము విడుదల చేయడం జరిగింది. ఆ డబ్బులను కూడా ఈ తొందరలోనే బ్యాంకు ద్వారా కార్మికుల RD2 అకౌంట్లలో జమ చేయడం జరుగుతుంది అని చెప్పి అధికారులు తెలియడం జరిగింది. అదేవిధంగా 10% యారన్ సబ్సిడీకి సంబంధించి కూడా 2023 కూడా ఉత్పత్తి వివరాలను కూడా కార్మికులందరికీ వివరాలను ఇవ్వాలని చెప్పి యజమానులకు నోటీసులు ఇవ్వడం జరిగింది. వెంటనే రాగానే పంపించి 23 కూడా యారన్ సబ్సిడీ అందించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను మనము కోరడం జరిగింది. 2022 యారన్ సబ్సిడీకి సంబంధించి కూడా ఒక 5 మ్యాక్స్ సంఘాలకు సంబంధించి లేటుగా వచ్చిన వాటిని కూడా పంపించడం జరిగింది. అదేవిధంగా తప్పుగా అకౌంట్ నంబర్లు మిస్టేక్ పడిన వాటిని కూడా మళ్ళీ పంపించి మళ్ళీ ఇచ్చే విధంగా చూడాలని, టెక్స్టైల్ పార్క్ సంబంధించి కూడా వెంటనే 2022 యారన్ సబ్సిడీ అందించాలని కూడా మన యూనియన్గా ప్రయత్నించడం జరుగుతుంది. ముఖ్యంగా మనం ఈ జేఏసీ ఆధ్వర్యంలో చేసినటువంటి పోరాట ఫలితంగా కార్మికులకు సంబంధించినటువంటి థ్రిఫ్ట్ కావచ్చు, నేతన్న బీమా పథకం కాకుండా 2022 యారన్ సబ్సిడీ కూడా సాధించుకోవడం జరిగింది. 2023 యారన్ సబ్సిడీని కూడా తొందరలోనే అందించాలని చెప్పి అధికారులు చేస్తున్నటువంటి మొన్న హైదరాబాద్ చర్చలలో కూడా మేడం ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజరామారావు మేడం గారికి దృష్టి తీసుకెళ్లిన తొందరనే అందించాలని అధికారులను ఆదేశించడం జరిగింది. ముఖ్యంగా మన కార్మికులకు సంబంధించి శాశ్వత పరిష్కారంలో భాగంగా ఏర్పాటు చేసిన వర్కర్ టు ఓనర్ వింగ్ షెడ్లకు సంబంధించి కూడా ఈ మొన్న మేడం గారితో మాట్లాడినప్పుడు తొందరలోనే ఒక 10 రోజుల్లోపే ఇక్కడ కార్మికులతో సమావేశం ఏర్పాటు చేసి ఆ పథకానికి సంబంధించి కూడా విధి విధానాలను రూపొందించుకు ముందుకెళ్లే విధంగా చూస్తామని చెప్పారు. ఈ జేఏసీ పోరాట ఫలితంగా ముఖ్యంగా మనం కార్మికులకు ఉపాధి లేక ఈ ఆత్మహత్యలు జరుగుతున్నాయి, ఉపాధి కల్పించాలని, అదేవిధంగా ఈ సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో ఈ డిమాండ్లతో వెళ్ళాము. మన కార్మికులకు సంబంధించినటువంటి థ్రిఫ్ట్, నేతన్న బీమా, యారన్ సబ్సిడీ కావచ్చు, ఈ వర్కర్ టు ఓనర్ ఇవన్నీ కొంత హామీలు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా నిన్నటికి నిన్న విద్యుత్ సమస్య కూడా కొంత మాట్లాడడం జరిగింది. పరిశ్రమలు కూడా ప్రారంభించే అవకాశం ఉంది కాబట్టి వెంటనే ప్రారంభిస్తే కార్మికులకు కూడా ఉపాధి దొరుకుతుంది కాబట్టి కార్మికుల